వచనం. జెనసిస్ 1:31. ఆదికాండము 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. అస్తమయము ఉదయము కలగా ఆరోగ్యమాయను. అందరం కూడా కలిసి చదువుకుందాం. ఒకసారి అందరూ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. అస్తమయము ఉదయము కలగా 6వ దినమాయను. మానవుడు తన జీవితంలో తాను చేసేటటువంటి పని ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడు అని అంటే మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? మంచిగా. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే మానవుడు మంచి చేయలేడు కానీ మంచి చేస్తున్నాననే భ్రమలో ఉంటాడు. మంచి చేయలేడు కానీ మంచి చేస్తున్నాననే భ్రమలో ఉంటాడు. ఏ విధంగా ఇది జరుగుతుంది అని అంటే తన ఇష్టానికి తాను ఏం పేరు పెట్టుకుంటాడంటే మంచి అని పేరు పెట్టుకుంటాడు. తన ఇష్టానికి ఏం పేరు పెట్టుకుంటాడు? మంచి అని పేరు పెట్టుకుంటాడు. మంచికి మంచి అని పేరు ఉండదు కానీ తన ఇష్టం. ఒకవేళ నాకు ఒక వ్యక్తి అంటే ఇష్టం అనుకోండి, మీలో ఎవరైనా, నేను ఆ వ్యక్తి గురించి వెంటనే ఏమంటాను? చాలా మంచి శ్రేష్టమైనటువంటి గుణాన్ని తీసుకెళ్లి నా ఇష్టానికి ఆపాదిస్తున్నాను. అయితే దేవుడు మంచి అన్నాడు అనంటే అది నిజంగా మంచిది అన్నమాట. మానవుడు మంచి అన్నాడు అనంటే వి మే హ్యావ్ సమ్ డౌట్స్, మనకు అనుమానాలు ఉంటాయి. కానీ దేవుడు మంచి అన్నాడంటే ఇక దాంట్లో ఏ విధమైనటువంటి చెడుకు అవకాశం ఉండదు. చూడండి, ఆదికాండము 1:3 వచనము. దేవుడు ఏమన్నాడంటే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు ఎలా ఉందంట? మంచిదైనట్టు ఉందంట. ఒక పాట పాడతాం సార్ ఏమని? వెలుగు మనోహరము పేదపరచును, వెలుగు లేని లోతులకు వెలుగు నీవై, వెలుగుగా జీవించుదా ప్రభు చిత్తము. దేవుడు తన పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇన్ ద పార్ట్ ఆఫ్ హిస్ రీఆర్గనైజేషన్ ఆర్ రెనోవేషన్ ఆయన మొట్టమొదటిగా సృష్టించినటువంటి సంగతి ఏంటి అంటే వెలుగు. ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించారని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. ఈ గ్రంథం బైబిల్ దేవుడిని మానవుడికి ఏ విధంగా పరిచయం చేస్తుంది అంటే ద హోలీ బైబిల్ ఈస్ ఇంట్రొడ్యూసింగ్ గాడ్ యాజ్ ఎ క్రియేటర్. దేవుడిని సృష్టికర్తగా ఈ పరిశుద్ధ గ్రంథం మానవులకు పరిచయం చేసింది. అయితే సృష్టికర్తగా మొదటి వచనంలో పరిచయం చేయబడితే అతని గురించి వ్రాయబడకపోయినా 2వ వచనానికి వచ్చేసరికి ఏ విధంగా అయిపోయింది చూడండి. భూమి నిరాకారముగాను, మొదటిది శుభవార్త, 2వది ఏమైపోయింది? చేదు వార్త అయిపోయింది. యెషయా ప్రవక్త పరిశుద్ధాత్మ పూర్ణుడే పలుకుతున్నాడు, నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. ఎలా సృజించాడంట? నివాస స్థలంగా. దేవుడు దాన్ని నిరాకారంగా చేయలేదు. అయితే మొదటి వచనం నుంచి 2వ వచనానికి వచ్చేసరికి వెంటనే అశుభము. మానవుడికి ఇది జరగకూడదు అని కోరుకుంటూ ఉంటాడు. అందుకనే అశుభాన్ని పలకకూడదు అని కోరుకుంటూ ఉంటాడు. అది వినకూడదు అని కోరుకుంటూ ఉంటాడు. కానీ వాస్తవం ఏంటి అంటే మనం ఎంత వద్దనుకున్నా ఇవి మనం ఈ జీవితంలో ఏం చేస్తూ ఉంటాయి? దాడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దాపరించినటువంటి ఈ చెడుగుని, నిరాకారంగా అయిపోయినటువంటి పరిస్థితిని, శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితిని మార్చడానికి దేవుడు మొట్టమొదటిగా ఏం సృష్టించాడైనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 9వ వచనం చదువుకున్నాం డైరెక్ట్గా మన సమయాన్ని బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసియన్స్ 5:9 ఏమని రాయబడింది దగ్గర? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలము. వాట్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ ద లైఫ్? వెలుగు ఫలం అంటే అర్థం ఏంటి? వెలుగు ఫలం అంటే బైబిల్ చెప్తుంది ఇట్ ఈస్ నాట్ గుడ్నెస్ ఇన్ వన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ గుడ్నెస్ ఇన్ సమ్ థింగ్స్, ఇట్ ఈస్ గుడ్నెస్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే సమస్త విధములైన మంచితనము. మంచివాడు అని నేను అంటాను. అదే వ్యక్తిని గురించి లోపల ఇంకొకటి ఏమంటాడు? చెడ్డవాడు. మేము కారులో ట్రావెల్ చేస్తున్నాం. ఒక ఆయన అంటున్నాడు ఫలానా ఆయన నాకు దేవుడు అంటాడు. ఫలానా ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరు నాకు దేవుడు అంటాడు. అరే ఎందుకురా ఫలానా ఆయన దేవుడు అని అంటే ఆయన నా ముందు మంచి సీసీ రోడ్ శాంక్షన్ చేయించాడు నా ఇంటి ముందు అంటాడు. నా ఇంటి ముందు ఏం చేయించాడు? మంచి సీసీ రోడ్ శాంక్షన్ చేయించాడు అంటాడు. ఇంకొక ఆయన అంటున్నాడు ఆ సీసీ రోడ్ శాంక్షన్ చేయించింది నీ కోసం కాదు, వెనకాల లేఅవుట్ వేసుకున్నాడు, ఆ లేఅవుట్ కోసం ఏం చేశాడు నీకు? ఏ దేవుడు? నాకు మాత్రం ఆయన దేవుడే. కానీ ఇంకొకరు ఏం చేయట్లేదు, దాంతో ఏకీపించట్లేదు. ఎందుకంటే ఒకరి విషయంలో అది మంచిగా ఉంది కానీ ఇంకొకరికి మాత్రం అది మంచిగా. కానీ వెలుగు ఫలము అని అంటే ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్ అంటే అది ఒకరికి మంచిదిగా, మరొకరికి చెడ్డదిగా, లేకపోతే ఎక్కువ మందికి మంచిదిగా, కొద్ది మందికి చెడ్డదిగా ఉండదు. అదేంటది? సమస్త విధములైన మంచితనము. అంటే గుడ్ అంటే ఇక కంప్లీట్ గా గుడ్ అనమాట. అందులో ఏ చెడు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు జన్మను గురించి కూడా మనం అదే చెప్తాం. ఏమిటి ఆ వర్తమానం? అది ఇదిగో ఏంటది? ప్రజలందరికీ కనుగా పోవు మహా సంతోషకరమైన సువర్తమానం.
ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ వన్ అండ్ ఆల్, బోత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మం గురించినటువంటి సారాంశం ఏంటి అంటే అదేంటది? అది అందరికీ. అది ఎవరికది? అందరికీ. అందరికీ మంచి వార్త. అది కొద్దిమంది కాదు, ఫలానా ఊరి వారికి కాదు, ఫలానా దేశపు వారికి కాదు, లేకపోతే ఫలానా ఖండంలో నివసించేటటువంటి వారికి కాదు. ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్. అలాగే మంచిది అని దేవుడు చెప్తున్నాడు అంటే ఆయన తన పునర్వ్యవస్థీకరణలో భాగంగా, అంటే నివాస స్థలంగా ఆయన సృష్టించినటువంటి భూమి పాడై నేడు నిరాకారంగా శూన్యంగా ఉంది. ఇప్పుడు దాన్ని బాగు చేసేటటువంటి క్రమంలో ఆయన ఏం చేశాడు అంటే వెలుగును మొదటిగా కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. ఇప్పుడు దాని గురించి ఏమంటాడు? వెలుగు ఎలా ఉందంటాడు ఆయన? మంచిది. అది ఏ స్థాయి మంచిది అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్నాడు, రైటింగ్ ఎఫెసియన్స్, ఆయన ఏమంటున్నాడు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచిది. సమస్త విధములైన మంచితనం, గుడ్నెస్ ఇన్ ఆల్ థింగ్స్. మరి ఇప్పుడు దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తూ ప్రతి దానికి ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూ చేశాడు అంటే గుడ్ 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 అని సర్టిఫికేట్ ఇష్యూ చేశాడు. వెలుగు కమ్మని పలికి వెలుగు కలిగింది అనుకుంటున్నాడు. అలాగే ఈ 6 దినాలలో సృష్టి జరిగిందని ఇక్కడ రాయబడింది, మనం నమ్ముతున్నాం ఆ విషయాన్ని. మరి ఇప్పుడు ప్రతి దానికి ఆయన ఏమిస్తున్నాడు? సర్టిఫికేట్ మంచిది 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 అనిస్తున్నాడు. కానీ గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే మంచిది మంచిది అని ఆయన అన్నిటి గురించి చెప్తున్నాడు, కానీ 2 విషయాల్లో దేర్ ఇస్ సమ్ సస్పెన్స్. 2 విషయాల్లో ఆ సర్టిఫికేట్ మనం ఏం చేయం? చూడం. ఎందుకంటే దేవుడు మనలాంటి వాడు కాదు. నాకు బలానా విషయంలో సహాయం చేస్తే మంచివాడని ఊరిని నేను అనేస్తాను, అలాగే ఆయనకి ఏదో కొంచెం నచ్చితే మంచివాడని ఆయన అన్నాడు. ఆయన మంచిది అన్నాడంటే ఇంకా అసలు అందులో ఏ లోపము ఉండకూడదు. జాగ్రత్తగా గమనించండి. ఏ రోజున లేకపోతే ఏ సందర్భంలో ఈ మంచిది అనేటటువంటి సర్టిఫికేట్ ఇవ్వబడలేదు? ఆదికాండము 1వ అధ్యాయము Genesis chapter 1 verse 6 to 8. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుదాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలమును విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. గమనించండి, ఇక్కడ ప్రతిరోజు మంచి మంచి అని సర్టిఫికేట్ పెట్టినా, కానీ 2వ రోజున మనం గమనిస్తే దేర్ ఇస్ నో సచ్ సర్టిఫికేట్ ఆఫ్ గుడ్నెస్ బీయింగ్ ఇష్యూడ్ హియర్. మంచిది అనేటటువంటి సర్టిఫికేట్ 2వ రోజున లేదు. 2వ రోజున ఏం సృష్టింపబడింది? ఆకాశం సృష్టింపబడింది, విశాలం సృష్టింపబడింది, క్రింది జలాలు మీది జలాలు వేరుపరచమంట. తెలిసి పోయి ఒక శూన్యం ఏర్పడింది. ఇప్పుడు దానికి ఏమని ఇవ్వలేకపోయాడు సర్టిఫికేట్? మంచిది అని ఇవ్వలేకపోయాడు. ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవద్దు, లేకపోతే స్పర్ ఆఫ్ డాక్యుమెంట్ అనుకోవద్దు, లేకపోతే స్లిప్ ఆఫ్ ద టంగ్ అని అనుకోవద్దు. మానవ జీవితాల్లో అటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ దేవుడు పొరపాటులు చేసేటటువంటి అవకాశమే లేదు అక్కడ. లేదా సర్టిఫికెట్. అలాగే ఇంకొక విషయంలో కూడా సర్టిఫికెట్ లేదు. ఆదికాండము 1వ అధ్యాయము 6వ రోజు చూడండి, 24వ వచనం నుంచి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా పలికిన ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేల ప్రభు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూసి. దేనికి ఉన్నాయంట సాక్ష్యం చూడండి. దేనికి? అడవి జంతువులు, పురుగులు, పశువులు, వీటన్నింటినీ చేశాడు దేవుడు. వాటన్నింటినీ చూసి ఏమన్నాడు? మంచిది అన్నాడు. కానీ అదే కంప్లీట్ అవ్వాలి. అదే రోజు ఇట్స్ బీయింగ్ కంటిన్యూడ్. ఏం కంటిన్యూషన్ ఏంటి చూడండి, 26వ వచనం. దేవుడు మన స్వరూపమును మన పోలిక చొప్పున నరులను చేయను. వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏదో కాకని పలికెను. దేవుడు తన స్వరూపమును నరుని సృజించను. దేవుని స్వరూపమును వారిని సృజించను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ విచారకరమైన సంగతి ఏంటి అంటే మంచిది అనేటటువంటి మాట మానవుని విషయమై తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడిన నరుల విషయమై ఏ సాక్ష్యం లేదు. ఇది ఆలోచించవలసినటువంటి అంశం. కాబట్టి స్పష్టంగా చెప్పాల్సి వస్తే 6 దినాల్లో 1.5 డే డజంట్ హ్యావ్ ది సర్టిఫికేట్ ఆఫ్ గుడ్నెస్. 1.5 రోజుకి లేదు, 2వ రోజుకి అయితే పూర్తిగా లేదు, 6వ రోజుకి ఏమో సగం ఉంది. అంటే పశువులు, నేల ప్రాకు ప్రతి పురుగులు, జంతువులకి చేయబడే వరకు మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే ఇది మంచిది అనేటటువంటి సర్టిఫికేట్ మాత్రం వాళ్ళకి ఇవ్వబడలే. సో ఈ రెండి మధ్య జరుగుతుంది యుద్ధం. ఒక శూన్యం ఉంది, ఒక విశాలం ఉంది, ఆకాశం ఉంది, అలాగే నరులు ఉన్నారు భూమి మీద. దేవుని పోలికలో చేయబడినటువంటి వారు. వీరు ఏ సాక్ష్యం పొందలేదు? మంచిది లేకపోతే మంచివారు అనే సాక్ష్యము పొందలేదు. ఏ కారణం ఏంటి?
ఈ ఆకాశ విషయాల్లో ఏమున్నాయని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసియన్స్ 6:12 ఏమన్నా దగ్గర ఏదైనా పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ, తర్వాత ఏమంటారు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. Christian fight is not a fight with the government, it's not a fight with the people, it's not a fight between rivers or waters, nothing. ఏంటి యుద్ధము అనంటే, ఈ యుద్ధం ఏంటంటే ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాటం చేయాలి. తన పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండవ నాడు దేవుడు క్రింది జలాలను నీటి జలాలను వేరుపరిచి ఒక విశాలం కలగజేసి దానికి ఏమని లేదు అంటే ఇది మంచిది అనలేదు. ఎందుకంటే ఆయన మంచిది అనాలంటే ఆ రోజు మంచిగా కనిపిస్తే మంచిదంట ఆయన. దాని ఆరంభం నుండి అంతం వరకు ఆయన దాన్ని పరిశీలించి భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు అంతా చక్కగా ఆయనకు అనిపిస్తేనే లేదా ఉంటుందని ఆయన తెలుస్తుంది కాబట్టి మంచిది అంటాడు. సో ఇప్పుడు ఈ ఆకాశ మండలంలో ఏమున్నాయి? దురాత్మల సమూహాలు. సరే, అది అయిపోయిన తర్వాత 6వ దినాన ఆయన వీడిని చేశాడు కదా. చేసిన తర్వాత మనుషులు చేశాడు. ఇప్పుడు మనుషుల విషయంలో కూడా ఆయన ఏమని సర్టిఫికెట్ ఇవ్వలేదు, మంచిది అని సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ది కాంబినేషన్ ఆఫ్ ఏది కాంబినేషన్ ఇది? ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఏంటి కాంబినేషన్? ద కాంబినేషన్ ఆఫ్ ఈవిల్ అండ్ హ్యూమన్. చీకటి అంధకార శక్తులు మానవుడు కలిసి మంచి ఏమీ చెయ్యలేరు. వీరు కలవకూడదు. వాళ్ళ దగ్గర ఏముంది? శక్తి ఉంది. మానవుని దగ్గర ఏముంది? ఆశీర్వాదం ఉంది. దేవుడు మానవునికి ఏం చేశాడు? నీదు రూపమున నరుని సృజించి అధికారము వానికిచ్చితివి, రాజులనుగా యాజకులుగా వారసులుగాను చేసితివి. తన స్వరూపమును తాను సృజించినటువంటి మానవులను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహానికి శక్తి ఉంది కానీ ఆశీర్వాదం లేదు. ఇప్పుడు వాటి యొక్క ప్రయత్నం ఏంటి అంటే ఈ మానవుని ఆవహించాలా, ఈ మానవుని ఆవహించాలా, మానవుడిని ఆవహించి ఏం చేయాలి అంటే వారిని పాడు చేయాలా. కాబట్టి 6 దినాల సృష్టిలో దేవుడు చాలా మంచిది అని అంటూ వస్తున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా తయారైపోయాయో చూద్దాం. ఆదికాండము, ద వెరీ సేమ్ బుక్, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు. భూమి మీద దేవుడికి గొప్పది ఆకాశం కనబడలేదు, పర్వతాలు కనబడలేదు, సముద్రం కనబడలేదు. ఆయన ఏమంటాడంటే నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు. హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ ఈ చెడుగంత బయటికి కనబడదు. ఈ చెడుగంత బయటికి కనబడతా వారి తలంపులోని ఊహ. ప్రియులారా గుర్తుపెట్టుకోనండి, ఇమాజినేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవిల్ ఇన్ ద హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో దెయ్యం యొక్క కార్యం ఎక్కడ ఆరంభమవుతుంది అంటే మన ఊహలో ఏమవుతుంది? ఆరంభమవుతుంది. నాకు మిమ్మల్ని తిట్టాలని కోపం వచ్చినా నేను తిట్టాను. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని చెప్పేసి నోరు కంట్రోల్ చేస్తున్నాను. ఒక్కోసారి ఎవరైనా చంపేయాలని కోపం వచ్చినా చంపను. ఎందుకంటే చంపాలంటే కూడా చాలా పరిస్థితులు, సందర్భాలు సహకరించాలి కదా. అయితే నా తలంపుల్లో ఊహలో నేను ఏం చేశాను? తిట్టేశాను, చంపేశాను. పైకి హత్య చేసినట్టు దొరికితేనే ప్రభుత్వాలు శిక్ష విధిస్తాయి. కానీ హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు మానవుల విషయమై. ఏమనంటే వారి తలంపులోని ఊహంతయు కేవలము. అక్కడ ఏమి ఇవ్వలేదు. మనిషి గురించి సాక్ష్యం దేవుడు ఏర్పడించాడు. కానీ కొద్ది కాలం అయిన తర్వాత ఏమంటాడంటే అంతా చెడ్డదే. ఏమంటున్నాడు? అంతా చెడ్డది. ఏ కారణం ఏంటి? కారణం ఏంటంటే కలవకూడని 2 సంగతులు కలిసిపోయాయి. ఏం కలిసిపోయాయి? కలవకూడని 2 సంగతులు కలిసిపోయాయి. ఏ సంగతులు అనంటే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలు ఈ మానవులు ఏం చేసేసాయి? ఆవరించి ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని భవిష్యత్ జ్ఞానం తెలుసు కదా. భవిష్యత్ ఏం జరుగుతుందో మనకి దేవునికి తెలుసు, మనకు తెలియదు. మానవులు ఏ విధంగా తయారవుతారు కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఆ సర్టిఫికెట్ అక్కడ స్టాప్ చేశారు, ఇవ్వలేదు గుడ్ అని. తెలిసినా కూడా దాన్ని చూస్తే ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది. తెలియక కాదు, ఇట్స్ నాట్ షాకింగ్. ఇంటి మానవుడు ఎలాగైపోయినా ఆయన షాక్ అవ్వట్లా. ఎందుకంటే మూల కారణం ఆయన తెలుసు.
వీడు తినకూడదు తిన్నాడు, చేయకూడదు చేస్తున్నాడు, ఇవ్వకుండా వాటికి ఏం చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. కనుక వాడు అట్లా తయారవుతాడనేటువంటి విషయం ఆయనకు ఆశ్చర్యం ఏమీ లేదు. బట్ స్టిల్ తెలిసి కూడా ఆయన ఏమంటాడు అనంటే చాలా బాధపడుతూ వస్తుంది, చాలా సంతాపడుతూ వస్తుంది. పిల్లారా, ఇది దేవుడు చేసిన సృష్టి, మనం ఆ సృష్టిలో భాగమై ఉన్నాం. ఇప్పుడు మన ప్రియుడు వెంకటేశ్వర గారి గృహాన్ని నిర్మించుకున్నారు. చాలా ప్రయాసే, చాలా కష్టమే, ఇబ్బంది. ఇల్లు కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా అనుభవం ఉంటారు. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్గా కష్టపడి ఇల్లు నిర్మించుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. కానీ చూడడానికి చాలా చక్కగా కనబడుతుంది కదా, చూడడానికి చాలా చక్కగా కనబడుతుంది కదా. దేవుడు తాను చేసిన సృష్టి గురించి కూడా ఏమన్నాడు, మంచిది మంచిది అన్నాడు. కొన్ని విషయాల్లో మాత్రం క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఆయన తెలుసు కాబట్టి. అయితే మనకు తెలియదు కాబట్టి సందర్భాలు సంగతులు చూసినప్పుడు మంచిగా ఉంది, చక్కగా ఉంది, గొప్పగా ఉంది అంటున్నా. అయితే క్రైస్తవ జీవితం ఏంటి అంటే కనిపించేటటువంటి మంచి మీద కంటే కనిపించినటువంటి చెడు ఉండాలి, ప్రమాదం ఉండాలి. దాన్ని ఏం చేయాలా, గుర్తుపట్టాలి. ఎందుకంటే మానవుడు మంచివాడు కాదు. ఏ మనిషి అయినా నేను మంచివాడిని అంటున్నాడు అనుకోండి, అది పర్వాలేదు. కానీ మంచివాడిని అనుకుంటున్నాడు అనుకోండి, చాలా ప్రమాదం. చాలా మంది మంచివాడని అంటే వీడికి ఎంత పోగరు అంటారు, కొంతమంది మంచివాడని అనరు. కానీ మంచివాడిని అనుకుంటారు. ఈ అనుకునే వాళ్ళు దొరకరు. ఈ అనుకున్నవాడు పైకి అంటారు, పైకి నేను చెడ్డవాడే అంటాడు. వాడు మంచివాడని అనుకోవట్లేదు అనుకుంటాడు. కానీ లోపల అందుకని బైబిల్లో రాయబడింది, నేను జ్ఞానిని కదా అని వనద్దం లేదు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. చాలా మంది పైకి ఏం తెలియదు అంటారు. ఏమంటారు, ఏం తెలియదు అంటారు. చిత్తమండి మీ మాట మాత్రం మేము వినమండి, నాకేం తెలియదు అంటారు. మాట పెట్టలేదు కూడా దాని అర్థం ఏంటి? వాడి నోటి మాటలతో నాకు తెలియదు అంటాడు, కానీ హృదయంలో నాకు తెలియదు అనేవి అనుకోవట్లేదు. లోపల వారికి ఉంది, నేను జ్ఞానిని, ఐ హావ్ సఫిషియెంట్ అండ్ ఇనఫ్ నాలెడ్జ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. కాబట్టి పరలోకానికి వెళ్ళేటటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని, స్వర్గరాజ్యం చేరేటటువంటి ఉన్నతమైన అవకాశాన్ని ఈ తెలివైన వాళ్ళందరూ లోకంలో ఏం చేశారు, పోగొడేస్తున్నారు. లోకంలో ఎవరైతే జ్ఞానులో, ఎవరైతే తెలివైన వారో, ఎవరైతే మేధావులో ఎందుకు అంటే కనులకు జ్ఞానుల కందది మర్మము, కనులకు జ్ఞానుల కందది మర్మము, వీరి నమ్మువారెవరు. వీరిని నమ్మగలిగినటువంటి వారికే తప్ప ధనులు లోకంలో ఉన్నారు, వారికి దైవికమైన జ్ఞానం అందదు. జ్ఞానులు ఉన్నారు, వాళ్ళకి మర్మాలు అందవు, అందినట్టుగా కనబడతారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. దే నో నథింగ్. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎవడైనా తనకు ఏమైనా తెలియదు అనుకుంటే వాడు తెలుసుకోవలసిన విధంగా ఏమీ తెలుసుకున్నవాడు కాదు. ఏం తెలియదు, ఏమి రాకుండా బతకలేరని బతుకుతారా? వెంకటేశ్వర గారికి ఏమైనా గోడ కట్టుకోవచ్చా, ఫ్యాన్ బిగించవచ్చా? సో నిర్మాణం జరిగిపోయింది కదా. మీరు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి డ్రైవింగ్ వచ్చి అనుకుంటున్నారా? డిమ్ కొట్టాలని కామన్ సెన్స్ లేకుండానే డ్రైవింగ్ స్టీరింగ్ పట్టుకుంటా ఉంటారు చాలా మంది. సిగ్నల్ ఎలా ఇవ్వాలో తెలియదు, మీరు ఎలా చూడాలో కూడా తెలియదు. మరి ఎలా తడుతున్నారు? తిప్పుతున్నా తిరిగేస్తుంది, నొక్కుతున్నా వెళ్ళిపోతుంది. మానవ జీవితాలు ఇద్దరు పిల్లరా తెలియక్కర్లే. పని చేయడానికి ఏమి, ఇల్లు కట్టడానికి ఏమి తెలియక్కర్లేదు. నువ్వు ఆరంభిస్తే ఏదో ఒక రంగాలు వెళ్ళిపోతుంది. కానీ పరలోకం మాత్రము ఇలా ఏదో రంగా లెక్కలోనో లేకపోతే యథాలాపంగా జరిగేటటువంటి కాదు. దానికి నువ్వు నేను మంచిగా మారవలసినటువంటి అవసరం ఉంది. భూమి మీద కొన్ని దశాబ్దాలు ఉండేటటువంటి గృహాన్ని మానవుడు సదుపాయాలతో తనకు నివాస యోగ్యంగా ఏ విధంగా అయితే దీన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడో, యుగాలు ఉండేటటువంటి ఆ నివాసాన్ని నువ్వు పొందాలి అంటే, నరకాగ్ని నుండి తప్పింపబడి స్వర్గ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలనే ఆశ నీకుంటే నువ్వేం చేయాలి? మంచిగా మారాలి. లోకంలో మనుషులు చెప్తున్నారు, నువ్వు మానవుడిగా జన్మించావంటే నీకు చాలా మంచి జన్మ, నువ్వు ఎంతో మంచి చేసావు కనుక మానవుడిగా జన్మించావు, లేకపోతే నువ్వే కుక్కగానో నక్కగానో పుట్టుండేవాడు అని చెప్తున్నారు. ప్రియాలు నమ్మద్దు, నిజం కాదు. మంచివాడు కాదు మానవుడిగా ఉండేది. మానవుడు ఎవరు? పాపులే. మానవులందరూ ఎవరు? పాపులే. మరణంబునకు పాత్రులే. పాపం వల్ల వచ్చే జీతము మరణము. The penalty of sin is death. The penalty of sin is death. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి మానవులందరూ పాపులే. మంచికి మానవ జీవితాలకు ఏ విధమైన సంబంధం లేదు. మనల్ని సృష్టించినటువంటి ఆలోచన దేవుడు మన గురించి మౌనము వహించాడు. చాలా రోజుల తర్వాత ఆయన చెందుకు వస్తున్నాడు. కేవలం వారి తలంపులోని ఉంది, కేవలము చెడ్డది. అయితే ఎందుకు దేవాలను సృష్టించావు? ఎందుకు ప్రభా నన్ను ఈ భూమి మీద కలగజేసావు అంటే, మంచిగా మారేటటువంటి అవకాశము నీకు నాకు ఇస్తూ వస్తున్నాడు ఆయన. ఆ అవకాశాన్ని మానవుడు ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలా. సరే, పాత నిబంధనలో మనం చూస్తాం, మరొక చోట
కీర్తనకారుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు, ఇష్యూస్ ఆఫ్ గుడ్నెస్ సర్టిఫికేట్. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము, Psalm 92. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము మొదటి వచనం. మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. చాలా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇట్ ఇస్ గుడ్ టు ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించడం మంచిది, ఆయన కీర్తించడం మంచిది, ఆయన ప్రచురించడం మంచిది అని చెప్పి ఆయన ఇప్పుడు కొన్ని మాటలు మనకు ఒకే ఇక్కడ రాశారు. మనం ఎవరు? మనం ఎవరు అంటే చెడవాళ్ళు. మనం ఎవరు? చెడవాళ్ళు. ఏది కోర్ కాన్సెప్ట్ ఆ క్వాలిటీని హైలైట్ చేయాలన్నమాట. ఏది క్వాలిటీ? చెడవాళ్ళైనటువంటి మనల్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? మంచిగా మార్చాలనుకుంటున్నాడు. మంచిగా ఎలా మారుతాం? ఎలా మారిపోతాం? మనం తెలివితేటలు ఏంటంటే, ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, నాకు కొత్త నోట్లు కావాలన్నాడు. ఎందుకన్నా? వెళ్ళి పాపాలని అడిగేసుకుని చేస్తానన్నాడు. వెళ్ళి పాపాలని ఏం చేస్తాను నేను అంటే చాలా బిజినెస్ చేశాడు ఆయన. లోపల మనసాక్షి పీకుతుంది, ఆయనకి మనసాక్షి పీకుతుంది. నేను చేసేదంతా ఏంటి? పాపం అనేటటువంటిది. కొంతమంది ఆయన అభినందించాలా, ఎందుకంటే అట్లీస్ట్ యేసుప్రభు ఎవరో తెలియకుండా కూడా ఆయన మనసాక్షి ఆయన ఏం చేస్తుంది? పీకుతుంది. కాబట్టి ఆయన తెలివితేటలు ఏంటంటే, అంత డబ్బులు సంపాదించేశాను, ఇప్పుడు అందులో కొంత ఖర్చు పెట్టి ఏం చేస్తాను? సాధ్యమా? ఆయన తెలియనటువంటి విషయం ఏంటంటే, కొంత ఖర్చు పెట్టే కాదు, అంత ఖర్చు పెట్టినా కూడా కర్మాల వస్త్రంబు నీకు కప్పుకొన్నాలాగవు. ధర్మ కర్మాల వస్త్రంబు నీకు కప్పుకొన్నాలాగవు. నీ పాపము కడిగి నీతి గలిచే ఔషధం వేరే లేదు. నీ పాపము కడిగి నీతి గలిచే ఔషధం వేరే లేదు. There is no medicine in the world which can make you holy. There is no medicine in the world, there is no work in the world which can make you holy. పరిశుద్ధిగా నిన్ను చేయగలిగినటువంటి పని ఏమీ లోకంలో లేదు, కార్యమేమీ ఈ లోకంలో లేదు, క్రయము కూడా ఏది. There is no chance to pay the price. నేను డబ్బు ఖర్చు పెడతానంటే అది పోదు, అది సాధ్యము కాదు. మరి ఇప్పుడు మంచిగా ఎలాగో చేయబడాలి అంటే మంచి క్రియలు ఉన్నాయి. ఆ క్రియ ఒకటి ఇక్కడ చూసాం. ఏంటది? యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది. దేవుని స్తుతించడం మంచిది, ఆయన సంకీర్తనం చేయడం మంచిది. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? లోకస్తులు అలా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? కొంత డబ్బు ఖర్చు పెట్టేసి, కొంత హుండీలో వేసేసి, కొంత వేసేసి మంచివాడు అయిపోవాలనుకున్నారు. క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, కొన్ని పాటలు పాడేసేసి, కొన్ని ప్రార్థనలు చేసేసి, ఆయన స్తుతించేసి మంచివాడు అయిపోదాం అనుకున్నారు. ఆయన అది చేయడం మంచిదని అడిగా, చేసిన వాడు మంచివాడు అవుతాడు అలా. అర్థమైందా? ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే, నేను హత్య చేసి వచ్చి ప్రభా నువ్వు అంత గొప్పవాడు లేవు, నన్ను జైలుకి వెళ్ళకుండా కాపాడేవని ఆయన స్తుతిస్తే ఏమవుతుంది? స్తుతించడం మంచిది, కానీ చేసిన పని ఏంటి? సో స్తుతించడం మంచిది అని చెప్పారని చెప్పేసి దీనివల్ల దోషం పోతుంది అని. సో రీసెంట్గా కాదు, కన్ఫెషన్ రూమ్ అని ఒకటి ఉంటుంది క్రిస్టియన్ ఆర్థోడాక్స్ RCMలో, పురాతనమైంది. ఈ కన్ఫెషన్ రూమ్లో ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, నాట్ బిఫోర్ ద గాడ్, అక్కడికి కన్ఫెషన్ రూమ్లో ఎవరైతే కన్ఫెస్ చేస్తారో, కొంత అమౌంట్ పే చేస్తారో, ఏమవుతుంది అని అంటే వాళ్ళ పాపాలు ఏమైపోయినట్టంట వాళ్ళు ఇస్తారంట సర్టిఫికేట్. దేవుడు ఎలా మంచిది అని సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అలాగే ఈ పోప్ అనేటటువంటి ఆయన ఏం చేస్తాడంట, ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ చూపిస్తే నువ్వు ఇక పాపివి. సో దేర్ ఇస్ ఎ పర్సన్ కాల్డ్ మార్టిన్ లూథరన్. ఆయన ఏం చేశాడు అంటే, హీ ఫాట్ అగేన్స్ట్ ద ఇంటెలిజెన్స్. దీన్ని ఏమంటారంటే, ఈ కార్యక్రమాన్ని ఇంటెలిజెన్సెస్ అంటారు చర్చ్లో. హీ ఫాట్ అగేన్స్ట్ ద ఇంటెలిజెన్సెస్. సో మీకు అక్కడక్కడ కనబడుతుంది లూథరన్ అని చెప్పేసి. దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, హీ ఎరోస్, ఒంటరిగా లేచాడు ఆయన, ఎవరు లేడు ఆయన తోడు. ఈ ఇంటెలిజెన్సెస్కి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు, సాధించాడు. ఏం సాధించాడు అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం అందరి చేతికి వెళ్ళాలి. లోపల ఎవరు ఉండి వాళ్ళు చదివితం కాదు, ప్రతి వారికి ఇది తెలియాలి. నేనేదో చదివి చెప్పడం మీరు నమ్మడం కాదు, దీన్ని ప్రతి వారు ఏం చేయాలా? కలిగి ఉండాలి. ఇది కలిగి ఉంటేనే వాస్తవం అర్థమవుతుంది. ఊరికి నేను చెప్పేది అంటే, నేను మంచి చెప్తే మంచి అనుకుంటారు, చెడు చెప్పినా కూడా మంచినే అనుకుంటారు. సో ఆయన చెప్పాడు. కానీ అసలు ఇంకా తర్వాత మొదలైంది అసలు విచారకరమైన సంగతి. ఆయన ఫైట్ చేసి బైబిల్ అందరికి ఇచ్చాడు, కానీ ఆ బైబిల్ ఆయన పేరు పెట్టబడినటువంటి దాంట్లో ఎవరు చదవట్లేదు. అందుకని టుడే ఇట్ వాస్ ద ప్రయర్ ప్లేస్ ఫర్ ద ఇంటెలిజెన్సెస్ ఇన్ ఇండియా. ఏ వ్యక్తి అయితే ఇంటెలిజెన్స్ కి వ్యతిరేకంగా పోరాడాడో, ఆయన పేరు మీద స్థాపింపబడినటువంటి సంస్థలు ఉన్నాయి చూసారా, దే బికేమ్ నౌ ద ప్లేస్ ఫర్ ఇంటెలిజెన్సెస్. ఇది ఎట్లా సాధ్యము? ఎందుకంటే అతడు నీతి కొరకు పోరాడాడు, మంచి కొరకు పోరాడాడు, కనుక అపవాది పగబట్టాడు. అతడు దేని కొరకైతే వద్దన్నాడో దానిని తన పేరు మీదే భూమి మీద వాడు అంతర్శక్తి.
ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ సమూహాలు మానవుల్ని ఆవరించి ఏం చేస్తున్నాయి? మన చేత చెడుగు చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఒక నీతిమంతుడైనటువంటి దైవదాసుడు భూమిని విడిచిపెట్టిన తర్వాత అతడు దేనినైతే దూరం పెట్టాడో అతడు నివసించి వెళ్ళినటువంటి ప్రదేశంలో అది అత్యంత సమీపం అయిపోతుంది. ఎందుకంటే అపవాది పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. సో ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము, యెహోవాను స్తుతించడం మంచిది, ఆయన నామమును సంకీర్తనం చేయడం మంచిది, 10 తంతుల సితారాతోను గంభీర ధ్వని గల ఆయనను ప్రచురించుట మంచిది అంటున్నాడు. అది చేయడం మంచిదే కానీ చేసిన వాళ్ళు ఎవ్వరు మంచివారు కాలేరు. స్టిల్ వి ఆర్ ద సిన్నర్స్. ద పెనాల్టీ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఈ చెడు సంగతి ఏం చేసేసింది అంటే మనల్ని పాడు చేసేసింది. ఈ 6 దినాల సృష్టిలో అక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన సందర్భం ఏంటి అంటే, దేవుడు ఏం చెప్తే జరిగింది. వెలుగు కలిగంటే వెలుగు కలిగింది, జలాలు వేరు. దేవుని మాట ప్రకారం జరిగినంతసేపు అదేంటది మంచిది. సో మానవ జీవితాల్లో ఏం చేయాలా? దేవుని చిత్తం నెరవేరాలా, అప్పుడు మనం మంచిగా చేపడతాం. అంతేగాని ఆయన స్తుతించి కనపరిచినంత మాత్రాన, ఇక్కడ మంచిది అని వ్రాయబడినంత మాత్రాన ఆ మంచితనం మనలో ప్రవేశించదు. అదేంటో చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలో ఆయన చెప్తూ వస్తున్నాడు. శిష్యులు అడిగారు మాకు ప్రార్థన చేయడం నేర్పమని. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అని అంటే 9-10 వచనాలు. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేయాలా? పరలోకమందున్న మా తండ్రి, ఫాదర్ ఇన్ హెవెన్. మొట్టమొదటిగా యేసు ప్రభు దేవుడిని మానవునికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ఇంట్రడ్యూసింగ్ గాడ్ టు ద హ్యూమన్స్ నాట్ యాస్ ఎ గాడ్ బట్ యాస్ ఎ ఫాదర్. ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు? తండ్రి, తండ్రి. ఇప్పుడు ఏంటి మానవుడు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిది ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు? నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. ఇది జరిగితే మానవుడు ఏమవుతాడు? మంచిగా అవుతాడు. పరిశుద్ధ పరచబడును నీ నామం, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరమందు నెరవేరు, నీ చిత్తము పరమందు నెరవేరు, భూమి యందును నెరవేరునుగాక. చెడ్డవాడైనటువంటి మానవుడు వారి యొక్క ఊహతలంలో కంప్లీట్ బ్యాడ్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. వీడు మంచిగా ఎలా మారాలి అంటే వీడు దేవుడిని తండ్రి అని తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్త. యేసు ప్రభు పరిచయం చేశాడు తండ్రి అని. ఇప్పుడు అలా పరిచయం చేసిన తర్వాత ఏమంటున్నాడు? నీ నామము. ఈ ప్రార్థనలో ఏముంది? దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. ఈ దినాన్ని ఇక్కడికి వచ్చాం, ఈ సమయాన్ని ఇక్కడ చేరాం. వెంకటేశ్వర గారు కాదు, ఆయన కుటుంబం కాదు, ఇక్కడ చేరినటువంటి మనం కాదు. ఏది పరిశుద్ధపరచబడాలా? పరిశుద్ధపరచబడును నీ నామం. తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యం రావాలంటున్నాడు. చాలా మందికి అర్థం తెలియదు. చాలా మంది క్రిస్టియన్స్ కి క్రైస్తవ రాజ్యం అంటే అర్థం తెలియదు. రాజ్యం వచ్చిన కాకంటే రెండో రాకడే యేసు ప్రభు రావాలనుకుంటారు. రాజ్యం వచ్చిన కాకంటే అర్థం ఏంటంటే ఈ ప్రదేశంలో మనం చేరాం. ఈ ప్రదేశంలో దేవుని యొక్క రాజ్యం అంటే ఆయన మాట ప్రకారం ఏం చేయాలి? ఇక్కడ జరగాలి. ఆయన రాజ్యం అక్కడ ఉండడం కాదు, పరలోకం అక్కడ ఉంది. పరలోక రాజ్యం ఎక్కడుంది? అది ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీల్లేదు. అది అన్ని చోట్ల వ్యాపించింది. నేను దేవుని మాట వినేవాడిని అయితే నేను ఎక్కడికి వెళ్తే నేను ఏం చేస్తాను? ఆ రాజ్యాన్ని నీ రాజ్య స్థాపనంబు చేయా భూరాజులెల్లగూలిపో. భూలోకంలో ఉన్నటువంటి ఆధిపత్యము, భూలోకంలో ఉన్నటువంటి అధికారం ఏమైపోవాలా? కూలిపోవాలా. ఆ అధికారం కూలిపోయినప్పుడు ఆయన నామం మహింపరచబడుతుంది, ఆయన రాజ్యం వస్తుంది, తర్వాత ఆయన చిత్తం నెరవేరుతుంది. అప్పుడు మానవుడు ఏం చేయబడతాడు? ఇది నా హృదయంలో జరిగితే చెడ్డవాడినైనటువంటి నేను మంచిగా మారుతాను. ఎవరి హృదయాల్లో జరిగితే వారు ఏమవుతారు? క్రొత్త జన్మముంది ప్రతి మానవుడు క్రీస్తు రాజ్యము చూడదగు, చిత్తవృత్తి యందు క్రొత్త ధనముంది నిత్య రాజ్యము చేరావాల. జన్మముందిన శిశువు స్తన్యపానమును కోరును, జన్మముందిన శిశువు స్తన్యపానమును కోరును. ఒక శిశువు, ఆరోగ్యకరమైన శిశువు భూమి మీద జన్మిస్తే వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ బేబ్ విచ్ వాస్ హెల్దీ? ఆరోగ్యకరమైన శిశువు తల్లి దగ్గర నుండి ఏం అపేక్షిస్తుంది? పాలన అపేక్షిస్తుంది. ఇట్ విల్ ఎక్స్పెక్ట్ ద మిల్క్. పాలు తాగట్లేదు అనుకోండి, ఏంటది? ఇది మార్పుకు చిహ్నం. ప్రియులారా, మానవుడు ఏం చేయాలా? క్రొత్త జన్మం. నికోదేముతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ముసలివాడైన వేళ మనుషుడు ఎలాగో తల్లి గర్భంలో ప్రవేశించడం మారు జన్మింపగలడని. ఆయన అడిగిన ప్రశ్నకు ప్రత్యుత్తరంగా ఆయన ఏం చెప్తున్నాడు? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మానవుడు పరివర్తన చెందవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు సృష్టిని చాలా చక్కగా చేశాడు. ఇంటి వారు చాలా చక్కగా అన్ని పనులు దాదాపు కంప్లీట్ చేసేశారు, నిర్మించేసుకున్నారు.
ఇందులో హాఫ్ ద వర్క్ చేసుకుని మా చిన్నతనంలో అయితే లోపలికి వెళ్ళిపోయేవారు. ఇక్కడ జరిగిన పనిలో సగం పని అయిపోతే చాలు కూడికి పెట్టుకునేవారు, ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే చాలా ఎక్కువ పనులే పూర్తి చేసి పెట్టుకుంటున్నారు. మంచిదే. మరి హృదయంలో కూడా దేవుడు అతి శ్రేష్టమైన స్థితి కోరుతున్నాడు. కంప్లీట్నెస్. మంచితనం అంటే ఏదో 1-2 విషయాల్లో మంచితనం కాదు, 3-4 విషయాల్లో మంచితనం కాదు. మంచితనం అంటే సమస్త విధములైన మంచితనం. ఇది జరగాలి అని అంటే దేవుణ్ణి తండ్రితో సన్నిహితంగా ఆయనతో మనకు సన్నిహిత సంబంధం కావాలా. ఆయన నామం ఎల్లవేళలా పరిశుద్ధపరచబడాలా మన ద్వారా. ఎవడో తిరిగితే కాదు, ఆయన రాజ్యము, ఆయన ఏలుబడిలో మనం ఉండాలా, ఆయన చిత్తం నెరవేరాలా. అప్పుడు పరిశుద్ధపరచబడతాం. లేకపోతే మంచిది అనే శ్రేష్టమైన స్థితిని మనం పొందలేము. అటువంటి స్థితి పొందినటువంటి వారే, మారు మనసు పొందినటువంటి వారు మంచిగా చేయబడతారు, దేవుని రాజ్యంలోకి వెళ్తారు. మరి చక్కగా నీళ్లు కట్టుకున్నటువంటి వెంకటేష్ గారు, ఆయన కుటుంబము, దేవుడు హృదయాంతరంగాలు ఇటు శ్రేష్టమైన స్థితి వారికి ఇచ్చి, మరి ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, మాకు తెలుసని మీరు అనుకున్నా మీకు కూడా తెలియదు. ఎందుకంటే అసలు వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో. వాస్తవం ఏంటి? ఇప్పుడు నేనేంటో నాకు తెలిసి మీకు తెలిసే అవకాశం ఉంది. నేనేంటో నాకే తెలియకపోతే మీకేం తెలుసు? నేనేం చేస్తానో నాకే తెలియదు అనుకోండి, మీరేం పట్టుకెళ్ళగలుగుతారు? సో మన వాస్తవమైన స్థితి ఎవరికి తెలుసు? దేవునికి ఒక్కనికే తెలుసు. మన ఊరిని మనకు పైకి తెలిసిన దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి ఏమైనా జడ్జి చేస్తాం. ఏమని? వీళ్ళు మంచి వాళ్ళండి, వాళ్ళు చెడ్డోళ్ళండి, లేదా వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళండి, వాళ్ళు భక్తి లేని వాళ్ళండి. మన సర్టిఫికెట్లు ఎక్కడ? భూలోకంలో కూడా చాలా మనకి. పరలోకం ప్రకారం పెట్టేయండి. ఫర్గెట్ అబౌట్ హెవెన్. నాట్ ఈవెన్ ఇన్ ద వరల్డ్ అవర్ సర్టిఫికెట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. మరి దేవుడు ఇచ్చేటటువంటి సాక్ష్యము, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఈతని యందు ఏ కపటం. ఇతడు ప్రతి సబ్బాత్ దినాన్ని మందిరానికి వస్తున్నాడా? అది కాదన్నాడు. లోపల ఏం లేదు, పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. ఆయనలో ఏ పాపం లేదు, కపటం లేదు. ఒక వ్యక్తి నిజమైన దేవుని బిడ్డ అనిపించుకోవాలి అంటే ఆయన ఏముండకూడదు? కపటం ఉండకూడదు. పైకి మాట్లాడేటటువంటి మాటలో వాస్తవం ఉండాలి, నిజం ఉండాలా. లేని ప్రేమ, లేని ఆప్యాయత మన నోటి వెంట కానీ మన చేష్టల్లో కానీ ఏం కనబడదు, కనబడకూడదు. లోకంలో ఉంటాయి అబద్ధపు ప్రేమలు, మనలో కూడా ప్రవేశిస్తే ఉపయోగం ఏమీ లేదు. పరివర్తన చెందాలా, పరలోక రాజ్యం చేరాలా, ఈ నివాసం నుండి ఆ చిరాగృహానికి వెళ్ళాలా. మోషే చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమన్నాడు? అరణ్యమైన భూమిలో నరమ్యమౌ పిస్గానగం. పిస్గా నగరం చూస్తున్నాడు. పిస్గా కొండ ఎక్కాడు పైకి. ఇది చాలా రమ్యంగా ఉంది. అయితే పైకి ఎక్కిన తర్వాత చెప్తున్నాడు, భూరంగుగాను నెక్కిన చిరాగృహం భుజూతును. ఈ గృహంలో ఉండి నేను ఆ చిరాగృహం అంటే శాశ్వత కాలం ఉండేటటువంటి గృహం కొరకు నేను ఏం చేస్తున్నాను? వెయిట్ చేస్తున్నాను, సిద్ధపడుతున్నాను. కానీ అది ఎప్పుడు సాధ్యం? సారీరాము విదల్చినే వరంబు బోవు వేలలో కరంబెనిర్ను మెచ్చెర వారేసు ధ్యాన ప్రార్థన. ఓ ప్రార్థన, ఈ ప్రార్థన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ నుండి ఆదేశం కాదు. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలా? చిరాగృహానికి వెళ్ళిపోవాలా. అది ఎప్పుడు సాధ్యము? ఈ శరీరాన్ని నేను శరీరము విదల్చినే వరంబు బోవు వేలలో కరంబెనిర్ను మెచ్చెర వారేసు ధ్యాన ప్రార్థన. ఆఖరి స్తుతి పెడితే బాగుండేది కదా అనుకున్నాను. ప్రార్థన పాడుతుంటే మన ప్రార్థన, పరలోకమందున మా తండ్రి ఏమన్నాడు ఆయన? నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్టు భూమి అంటే నా యందు నెరవేరును. అప్పుడేమవుతుంది? చిరాగృహానికి చేరాలి. ప్రియ వెంకటేష్ గారికి ఇక్కడ చేరినటువంటి మనకు భూమి మీద దేవుడు మన నివాసంగా అనుగ్రహించిన గృహాల్లో మనం ఉండి తిని త్రాగి నమ్మకంగా జీవించి రూపాంతరం చెంది క్రొత్త జన్మానుభవంతో ఆ చిరాగృహం చేరే వరకు ఈ గృహంలో దేవుడు మనను సమాధాన సంతోషంతో వారిని ఇక్కడ చేరినటువంటి మనల్ని మన గృహాల్లో నివసింపజేసి దేవుడి నామానికి మహిమకరంగా ఆయన ద్వారా మంచి అనే సాక్ష్యం పొందేటట్టుగా ఆ కుటుంబస్తులకు మనకి ఇక్కడ చేరినటువంటి వారందరికీ దేవుడు తన ఆత్మ ద్వారా సహాయం చేసి నడిపించిన కాక.